మీరు 100 కోట్లకు అమ్మండి, 150 అమ్మండి. మీకు ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. అదొక కంపెనీస్ పద్ధతిగా వస్తాయి. అదొక చేసుకోండి. అవును. పద్ధతి. అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో నీడ్ టు క్రియేట్ రెంటల్ ఒక హౌసింగ్. ఎకోసిస్టమ్ ఉండాలి గదా! ఒక ఒక ఎకోసిస్టమ్ ఎకోసిస్టమ్ అనేది అనేది నడవాలి గదా! బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ! గవర్నమెంట్‌కి రెవెన్యూ రావాలి. రెవెన్యూ వచ్చినప్పుడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా ఫెసిలిటీస్ అవుతది. గానీ వస్తాయి. పేదలకు ఇల్లులు కావాలన్నా ఇవాళ రిచ్చోళ్ళ దగ్గర టాక్సెస్ వసూలు చేస్తేనే అంతేనే పేదలకు గదా! ఇవ్వాల్సొస్తది. సో, డెఫినెట్‌గా మీరు 100,00,00,000కి అమ్మొద్దనైతే చెప్పము. కరెక్ట్. అమ్మండి. కానీ అదే కంపల్సరీ ఒక నియంత్రణ అనేది కూడా ఉండాలి. అవును. ఇవాళ అడ్డగోలుగా రేట్లు పెరుక్కుంటూ పోతే ఫైనల్‌గా మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేది ప్రజలకి, ప్రాబ్లమ్ వచ్చేది డెవలపర్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది బ్యాంక్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది ప్రభుత్వానికి. ఇంకొకటి అన్నారు. ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకుంటే అవును. అన్‌లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఇది అంటే ఆల్‌మోస్ట్ కాంక్రీట్ జంగల్ లాగా పార్కుల్ని కూడా కట్టేస్తారు. తవ్వేసి కట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. చెరువుల్ని మింగేసారు ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. రేపు చిన్న వరదొస్తే ఏమైపోవాలన్న ఈ సిటీ? ఎక్కడ అసలు మినిమమ్ స్పేస్ కూడా లేకుండా చేస్తే సిటీ ఏమవుద్ది? యాహ్! ఎఫ్ఎస్ఐ దీని మీద చాలా డిబేట్ అవుతుందండి. ఓకే. కాకపోతే హైదరాబాద్‌లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది ఒక 10 కిలోమీటర్స్ వరకే రిస్ట్రిక్ట్ అయ్యింది. అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నెక్స్ట్ కొల్లూరు అక్కడి హ్మ్. వరకే. హ్మ్. అక్కడ వరకే వర్టికల్ డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. మిగతా సిటీ అంతా హారిజాంటల్‌గానే గ్రో అయింది ఇన్ని రోజులు. హ్మ్. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ గూడా ఇంకా అక్కడక్కడ అది ఎక్కడో హై రైజెస్ వస్తున్నాయి. కానీ ఒక సిటీ వాల్యూ పెరగాలంటే ల్యాండ్ వాల్యూ పెరగాలన్నా వర్టికల్ గ్రోత్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఆ వర్టికల్ గ్రోత్‌తో పాటు ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి. మంచి మంచి క్లబ్ హౌసెస్, అమ్యూనిటీస్ వాటొస్తున్నాయి. సో, ఆబ్వియస్‌గా వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ గానీ, రిచ్ క్లాస్ గానీ వాటికి అట్రాక్ట్ అవుతారు. అవును. ఆ వర్టికల్ గ్రోత్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్‌కి, వెల్త్ క్రియేషన్ కూడా యూజ్ అవుతది. ఒక పాజిటివ్ యాస్పెక్ట్ కూడా ఉంది. రైట్. ఎఫ్ఎస్ఐ వల్ల, అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల, వర్టికల్ గ్రోత్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒకటేమో ఒకే ఏరియాలో డెన్సిటీ జనాలు అక్కడ ఉండడం వల్ల వర్క్ దగ్గరకు ఉండడం వల్ల ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు. కార్స్ తక్కువ యూటిలైజేషన్ అవుతది. అట్లాంటి కొన్ని యాడ్ ఆన్స్ ఏదైనా ప్లస్ ప్రకృతి వెల్త్ క్రియేషన్ విపత్తులొస్తే అవుతది. ఏదైనా ప్రకృతి విపత్తులు అది వస్తే ప్రకృతి విపత్తులొస్తే ప్రాబ్లమ్ గాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ గవర్నమెంట్‌ది. అలా ఇది చేయట్లేదుగా. అలా గవర్నమెంట్ చేసుంటే డెవలపర్స్ గాదు. డెవలపర్ కట్టే వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్‌లీ. అన్న గవర్నమెంట్‌ది మాత్రము మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ గానీ, ఈ వాటర్ ఎక్కడికెళ్తుంది అవన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేయడం మాత్రము ఉందా? సిటీ అట్లా ప్లానర్స్‌ది ఉందా? లేదు గదా! అది లేదు. ఎగ్జాక్ట్‌లీ. మీరు నేను అదే రోడ్లేయడానికే భయపడుతున్నా మనకి నేను. కాదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు సిటీలో రోడ్లేయడానికే డబ్బులు లేవు మన స్కోప్ దగ్గర. లేనప్పుడు ఇంకా మిగతాయన్నీ ఎక్కడవుతాయి? ఎక్కడవుతాయి? సో ఈ రోజు కూడా చూడండి. మొన్న మొన్న మణికొండలో నాలలో కొట్టుకుపోయారు జనం. అవును. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాస్ట్ నాలాలో వర్షాకాలం చాలా ఎంత ఇబ్బందులు. ఎంత లాస్ట్ ఇబ్బంది 10 పడ్డది. ఇయర్స్ నుంచి గూడా ప్రతి వర్షాకాలాలు బాగా వచ్చినాయి మరి హైదరాబాద్‌కి. ప్రతిసారి ఇబ్బంది అవుతూనే ఉంటది. దానికంటూ ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక గాని, లేదు. అది ఏం చేయడం చేద్దామని సాధ్యం గాదు. పోనీ కొత్త సిటీలో అన్నా చేస్తున్నారంటే అది జరగట్లేదు. మరి ఎక్కడ? ఎక్కడ జరుగుతున్నట్టు అభివృద్ధి? అదే అంటున్నా. ఇది చెయ్యకపోతే గవర్నమెంట్, ప్రజలు, డెవలపర్స్ ముగ్గురు గూడా యెస్. ఇబ్బంది పడే పరిస్థితి వస్తది రేపు యెస్. ఫ్యూచర్‌లో. ఎవరైతే మీరు అఫోర్డబుల్ క్వాలిటీ హౌసింగ్ అందుకోసం నేను అవును. క్వాలిటీ హౌసింగ్ అనేది హౌస్ ఒక్కటే మంచిగుంటే కాదు. అవును. క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ వాటర్ కనెక్టివిటీ ఇవన్నీ లేకపోతే రేపు డెఫినెట్‌గా ఇబ్బంది పడే పరిస్థితి వస్తది. ఇప్పటిదాకా హైదరాబాద్‌లో మరీ డేంజరస్ సిట్యుయేషన్ ఎప్పుడు రాలేదు గానీ, అవును. సడెన్‌గా ఒక రోజు 60 వస్తది ఒకరోజు. సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ వాటర్ పడితే మాత్రం డెఫినెట్‌గా ఇబ్బందులయ్యే పరిస్థితి ఉంటుంది. కదా! లో లయింగ్ ఏరియాస్ అయితే డెఫినెట్‌గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సిటీ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా ఇబ్బంది అనేది కుదురుతది. ఆల్రెడీ మనము ట్రాఫిక్ పరంగా ఆల్రెడీ చూస్తున్నాం. చూస్తున్నాం మీరు గదా! ఒక్కటే చూస్తున్నారు. ఓన్లీ ఏది వర్షం పడితే అని. అది వర్షం ఒకటే కాదు కదా! యెస్. ఆ పొల్యూషన్ డెన్సిటీ. చూడాలి. యెస్. ట్రాఫిక్ చూడాలి. యెస్. ట్రాఫిక్ చూస్తే మీరు మార్నింగ్ రింగ్ రోడ్ మీద కూడా ఇవాళ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ అయిపోయింది. జామ్. మార్నింగ్ ఆఫీస్ నేను ఆ అవర్స్‌లో మధ్య చూస్తున్నా. ఈ 6 నెలల నుంచి గమనిస్తుంటే మన ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. నంబర్ ఆఫ్ కార్స్ సిటీకి మైగ్రేషన్ ఎక్కువైంది. యెస్. సిటీలో వెల్త్ క్రియేట్ అయితుంది. సిటీలో నంబర్ ఆఫ్ కార్స్, ట్రాన్స్‌పోర్టేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్‌గా దానికి తగ్గట్లు రోడ్లు బిల్డ్ చేయట్లేదు. రోడ్లు బిల్డ్ చేయనప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ట్రాఫిక్ పెరుగుతది. ట్రాఫిక్ పెరిగినప్పుడు టైం వేస్ట్ అయితది. టైం వేస్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్‌కే లాస్. అంతే గదా! సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. మీరు ఎగ్జాక్ట్‌లీ. అందుకోసమే గవర్నమెంట్ హానెస్ట్‌గా గచ్చిబౌలి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది అన్నగారు? ఆఫీస్ పీక్ అవర్స్‌లో అయితే 1 ½ అవర్, 2 అవర్స్ లేనిది ఎంత ఇప్పుడు టూ మూవ్ మచ్. అయ్యే అంటే పరిస్థితి లేదు. ఈ స్ట్రెస్ ఎంత అన్నగారు?
10 కిలోమీటర్లు కూడా ఉండదు, 8-10 కిలోమీటర్లు ఉంటుంది. కిలోమీటర్లో ఇప్పుడు ఇది కాదు, ఇంకా ఇప్పుడు నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఏవైతే పెరిగిన తర్వాత ఇంకా అవును డెఫినెట్ గా ఇంకా పెరుగుతుంది. కార్లు Yes. కూడా పెరుగుతున్నాయి. ఇవాళ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంతకుముందు బస్సులో వెళ్ళేవాళ్ళు, బైక్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ ఇప్పుడు క్లాస్ ప్రతి ఒక్కరు కారు. కూడా కార్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. Yes. సో నంబర్ ఆఫ్ కార్స్ పెరిగినప్పుడు డెఫినెట్ గా సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయాలి, పెద్ద రోడ్లు ప్రొవైడ్ చేయాలి, ట్రాఫిక్ సిస్టమ్స్ మారాలి, Yes. ఆటోమేటెడ్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడుకోవాలి. ఇవన్నీ వాడకపోతే, గవర్నమెంట్ ఆ దిశలో మనం చర్యలు తీసుకోకపోతే ఎవ్రీడే అందరికి టార్చరే ఉంటుంది కదా, అప్పుడు అనుభవిస్తున్నాం ఆల్రెడీ. అప్పుడు ఏమవుతుంది, సిటీ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బెంగళూరు చూస్తున్నారు. బెంగళూరులో నేను అదే అడగబోతున్నా, అసలు బెంగళూరు బెంగళూరు అన్ని రకాలుగా బాగుంటది. ఒక ట్రాఫిక్ పరంగా లేనందుకు చాలా మంది బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఆఫీసులు రావడం చూసాం మనం. బెంగళూరు నుంచి జనాలు హైదరాబాద్ షిఫ్ట్ అవడం చూసాం. ఎస్పెషల్లీ నార్త్ నుంచి అవును ఒకప్పుడు అందరు బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కి వస్తున్నారు. అవును. ఎందుకంటే బెంగళూరు కన్నా హైదరాబాద్ బెటర్ సిటీ అనేది అందరికి అర్థమైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. అవును. కానీ ఇంకా మైగ్రేషన్ ఎక్కువైతే రేపు మనం కూడా రేపు ఇంకో బెంగళూరు అవ్వాల్సిన కర్మ పట్టకూడదు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా బెంగళూరు ఇది ఫేస్ చేసింది కూడా. మొన్నటి వరకు బోల్డ్ అంత కాకపోతే- ఖాళీలు ఉండే. యా, మీరు ఇంతకుముందు అంటే గవర్నమెంట్ చేపట్టాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టువలైజ్ చేస్తున్నారు. కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 years లో మనము రీజనల్ రింగ్ రైల్ అని ఒకటి అవును. అనుకున్నారు, అవును మెట్రో ట్రైన్ ఎక్స్పాన్షన్ అనుకున్నారు. ఆ దిశలో యాక్చువల్గా మెట్రో ట్రైన్ ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఇంకేమి ఏమి స్టార్ట్ అవ్వదు ఇక ఇప్పట్లో. అదైతే ఒక మంచి పని అయితే జరిగింది. ఆ. ఎందుకంటే ఎల్ఎన్టీ ఎక్స్పాన్షన్ నేను చేయలేనంది, గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడైనా తొందరగా నెక్స్ట్ 6 months లోనో 1 year లోనో రీజనల్ రింగ్ రోడ్ అయినా ఆ, మెట్రో ట్రైన్ మెట్రో అయినా ట్రైన్ మీరు ఎక్స్పాండ్ చేయకపోతే, ఇవాళ ఉన్న మెట్రో ట్రైన్ లో మీరు పరిస్థితి చూసిరా, మార్నింగ్ ఆఫీస్ కాలు సందు పెట్టడానికి సందు సరిగా- పెట్టడానికి ప్లేస్ లేదు, అవును నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెంచట్లేదు. అవును. సో ఇవన్నీ కూడా స్లోగా నెగటివిటీ స్టార్ట్ అవుతుంది సిటీ మీద. ఎగ్జాక్ట్లీ ఈ వీటి మీద మనం ఫోకస్ రైట్. చేయకపోతే, ఇప్పుడు సామాన్యుడు ఇవన్నీ ఏమన్నా- కాదు, ఆ, బస్సులు ఒకప్పుడు బస్సులో జనాలు వెళ్ళేవాళ్ళు, బస్సులు అనేవి తగ్గిపోయినాయి. ఇప్పుడు ఆర్టీసీ పబ్లిక్ అవును. ట్రాన్స్పోర్టేషన్ బాగా బాగా తగ్గిపోయింది. తగ్గించేశారు. ఇంకోటి క్వాలిటీ ఆఫ్ బస్సెస్ కూడా పెరగాల. నువ్వు 2000 లో అదే బస్సు, 2010 లో అదే బస్సు, 2020 లో అదే బస్సు అంటే ఎట్లా? కొంచెం ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి, ఏసీ బస్సెస్ వచ్చినాయి. మీరు వేరే సిటీస్ పోతే అక్కడ ఉండే బస్ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా, చెప్పండి. నా చిన్నప్పుడు సెట్విన్ బస్సులు అని ఇప్పుడు తిరుగుతున్నాయి మళ్ళీ. మారాలి. సిటీ మారినప్పుడు గవర్నమెంట్ కావాలిస్తే ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేసైనా మీరు బస్సులు చేయాలి తిప్పాలి, కదా. హై ఎండ్ బస్సెస్ తిప్పాలి. ఇంకా పాత కాలం బస్సులు, పాత టైప్ బస్సులు తిప్పుతారంటే ఎట్లా? ప్రజల టేస్ట్లు మారినప్పుడు బస్సులు కూడా మారితే మారాలి జనాలు కదా. బస్సులో తిరుగుతారు. ఎగ్జాక్ట్లీ తిరగనంటే వాడు కార్లో కంఫర్టబుల్ అంటే కార్లోనే వస్తాడు. సో Right, ఆ ఇప్పుడు- దిశగా ఏది జరగట్లేదు. ఏది జరగట్లేదు. రైట్. అందుకే జనం ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం పరిపాలన మానేసి ఓన్లీ రియల్ ఎస్టేట్ చేస్తుంది అంటున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? డెఫినెట్ గా లాస్ట్ 12 ఏళ్ల నుంచి జరుగుతుంది అదే అండి. ఇంతకు ముందు ఎవరో పాత్రికేయ మిత్రుడు అన్నాడు, టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీ, అది టిఆర్సీ అన్నారు. అవును లాస్ట్ 10 years అలానే జరిగింది. ఎంతసేపటికి హై రైజెస్ కడదామా, బిల్డింగ్స్ పెద్ద పెద్ద హైదరాబాద్ లో కనిపించాలని అనుకున్నారు తప్పితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం అనేది అయితే జరగలేదు. ఎక్కువ ఎఫర్ట్ జరగలేదు. ఆ, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉంది. దానికి తగ్గట్టు ప్లాన్స్ అవుతున్నాయి, ఆ, కానీ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇట్స్ లైక్ సమ్మిట్ లాగానే మళ్ళీ ఎంఓఎస్ అవుతున్నాయి, దానికి ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు అన్న టైప్ లోనే. ప్లాన్స్ పేపర్ మీద ఉండకూడదు, అవి ఇంప్లిమెంటేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ చేసి జనాలకు ఇచ్చిన రోజు గవర్నమెంట్ మీద వ్యతిరేకత తగ్గుతుంది. ఇంకొక పాయింట్ చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందా అనే సందేహం కూడా చాలా మంది వ్యక్తం చేస్తారు. లేదా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతుందా? ఈ రెండు ఏదో ఒకటి చెప్పండి. దాన్ని మాఫియా అనలేము, ఆ. ప్రభుత్వానికి రెవెన్యూ అవసరం. ఉమ్, ఆ రెవెన్యూ కోసం ఇప్పుడు వచ్చిన రెవెన్యూ, ఇప్పటిదాకా మనకు వచ్చిన రెవెన్యూ అంతా సాలరీస్ కి వీటికే పథకాలకే సరిపోతుంది. yes, ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే గవర్నమెంట్ కి ఒకటే దిక్కు రియల్ ఎస్టేట్ చేయాల్సింది. ఉమ్, అది తప్పని నేను అనట్లేదు, కానీ మీరు మంచి ల్యాండ్లు మంచి రేట్కి అమ్మినప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ మళ్ళీ క్రియేట్ చేసిన రోజే మీరు అమ్మడానికి మీకు హక్కు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేదంటే మీకు గవర్నమెంట్కి హక్కు లేదు. ఎందుకంటే ల్యాండ్స్ ప్రజలే, ఉన్న ల్యాండ్స్ ప్రజలే మీరు ల్యాండ్ తీసుకొని ఎక్కువ రేట్లకి రేపు కంపెనీస్ కమ్మొచ్చు, బిల్డర్స్ కమ్మొచ్చు, డెవలపర్స్ కమ్మొచ్చు. కానీ అదే పేద ప్రజలకి, అదే మిడిల్ క్లాస్ ప్రజలకి మీరు అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేసినప్పుడే మీరు అమ్మడానికి మీకు రైట్ ఉంటుంది, రైట్. లేదంటే మీరు అమ్మొద్దు.